హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజే కోటి సోమవారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు కోటి సోమవార వ్రత కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది. ఈ పురాణ గాథను ఈరోజు ఎవరైతే వింటున్నారో మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. మహాపాపాలైన కాలి బూడిదైపోతాయి. ఈ కథను ఈరోజు పూర్తిగా వినాలి. మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు. మరి విన్నంతనే అద్భుతమైన యోగాలు కలిగే కోటి సోమవార వ్రత మహిమను ఇప్పుడు తెలుసుకుందాం. కోటి సోమవారం వెనుక ఉన్న ఈ అద్భుతమైన గాథను, శివకేశవుల అభేదతత్వాన్ని, సుదర్శన చక్రం యొక్క ఆవిర్భావాన్ని వివరించే ఒక మహోన్నతమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. కృతయుగంలో దేవతలకు అసురులకు మధ్య నిరంతరం సంఘర్షణ జరిగేది. ముఖ్యంగా జలంధరుడు, తారకాసురుడు, వృత్తాసురుడు వంటి మహా అసురులు తమ తపశ్శక్తితో బ్రహ్మదేవుడిని వరాలతో అజేయులుగా మారి 3 లోకాలను గడగడలాడించేవారు. వారిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు తన గద, శంఖం, పద్మం వంటి ఆయుధాలను ప్రయోగించిన కొన్నిసార్లు ఆ అసురుల మాయాశక్తుల ముందు అవి పూర్తిగా ఫలించేవి కావు. అసురుల దురాగతాలు పెరిగిపోయి ధర్మం క్షీణించి దేవతలు నిస్సహాయులైన ఒక క్లిష్ట సమయంలో శ్రీ మహావిష్ణువు తీవ్రంగా ఆలోచించాడు. ఈ మహా అసురులను, వారి మాయలను ఛేదించి ధర్మాన్ని నిలబెట్టాలంటే నాకు ఒక అమోఘమైన, అప్రతిహతమైన కాలచక్రాన్ని సైతం శాసించగలిగిన ఒక దివ్యమైన ఆయుధం కావాలి అని సంకల్పించుకున్నాడు. అటువంటి ఆయుధాన్ని సృష్టించగలిగిన, ప్రసాదించగలిగిన ఏకైక శక్తి ఆ లయకారకుడు, ఆదిదేవుడు, మహాదేవుడైన పరమశివుడు మాత్రమేనని ఆయనకు తెలుసు. ఇక శ్రీ మహావిష్ణువు ఆ మహాదేవుని ప్రసన్నం చేసుకోవడానికి ఒక అత్యంతమైన, కఠినమైన, అపూర్వమైన పూజను చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ పూజ కోసం ఆయన మాసాలలో ఉత్తమమైనది, శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది అయిన కార్తీక మాసాన్ని ఎంచుకున్నాడు. నక్షత్రాలలో తన జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రాన్ని ఎంచుకున్నాడు. ఆ అద్భుతమైన రోజున శ్రీ మహావిష్ణువు భూలోకంలో కాశీ క్షేత్రంలో గంగానది ఒడ్డున స్వయంగా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి తన సహస్ర కమల పూజను ప్రారంభించాడు. ఆయన ప్రతిరోజు 1000 తాజా పద్మాలను, అంటే కమలాలను సేకరించి శివుని సహస్ర కమలాలతో ఒక్కో నామాన్ని, ఒక్కో పద్మాన్ని సమర్పిస్తూ ఘోరమైన తపస్సు చేయసాగాడు. ఇలా రోజులు, వారాలు, సంవత్సరాలు గడిచాయి. కార్తీక మాసంలోని శ్రవణ నక్షత్రం వచ్చింది. ఆ రోజుతో విష్ణువు యొక్క పూజ పరిసమాప్తి కానుంది. ఇక శ్రీహరి యథావిధిగా 1000 పద్మాలను సిద్ధం చేసుకొని తన పూజను ప్రారంభించాడు. ఓం భవాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం రుద్రాయ నమః అని అంటూ ఒక్కో నామానికి ఒక్కొక్క కమలాన్ని శివలింగం పైన అర్పిస్తున్నాడు. ఆయన భక్తికి, ఆయన ఏకాగ్రతకు, ఆయన సంకల్పానికి ముల్లోకాలు అబ్బురపడ్డాయి. కానీ ఆ భక్తవత్సలుడైన శివుడు తన భక్తుని పరీక్షించకుండా ఉండలేడు. పూజ చివరి దశకు చేరుకుంది. ఇక శ్రీ మహావిష్ణువు 999 నామాలు పూర్తి చేసి 999 పద్మాలను సమర్పించాడు. ఇక మిగిలింది చివరిదైన 1000వ నామం, 1000వ పద్మం. ఆయన 1000వ పద్మాన్ని చేతిలోనికి తీసుకోవడానికి చూడగా అది అక్కడ లేదు. శివుడు తన మాయతో చివరి కమలాన్ని అదృశ్యం చేశాడు. ఒక్క క్షణం విష్ణువు ఆశ్చర్యపోయాడు. పూజకు భంగం వాటిల్లింది. ఇప్పుడు 1000వ కమలానికి బదులుగా ఏమి సమర్పించాలి? పూజ అసంపూర్ణంగా ముగిస్తే తన సంకల్పం నెరవేరదు. లోకాలు అసురుల పీడ నుంచి విముక్తి పొందవు. అప్పుడు శ్రీహరి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆయనకు తనను కమల నయనుడు, పుండరీకాష్ఠుడు అని వర్ణించడం గుర్తుకు వచ్చింది. నా కన్నులు కూడా కమలాలతో సమానమైనవే కదా, నా శివయ్యకు నా కన్ను కంటే ప్రియమైనది ఏముంది అని అనుకున్నాడు. వెంటనే తన కుడి చేతి వేలితో తన కుడి కన్నును పెకిరించి ఆ నేత్ర కమలాన్ని శివలింగం పైన ఓం ఈశాయనాయ నమః అనే 1000 నామంతో అర్పించాడు. ఆ అపురూపమైన త్యాగానికి, ఆ అచంచలమైన భక్తికి కైలాసం కదిలిపోయింది. శివుడు ఇక తన మాయను కొనసాగించలేకపోయాడు.
ఆ బోళాశంకరుడు శివలింగం నుంచి ప్రళయకాల రుద్రునిలాగా కోటి సూర్యుల కాంతితో ప్రత్యక్షమయ్యాడు. ఇక శ్రీ మహావిష్ణువు చేతిని పట్టుకొని, ఆగు మిత్రమా, ఆగు నారాయణ, నీ భక్తి నన్ను జయించింది, నీ త్యాగం నన్ను బందీని చేసింది, నీ కన్ను నీకు తిరిగి వస్తుంది అని అన్నాడు. ఇక శ్రీ మహావిష్ణువు ఆనందంతో, మహాదేవా, నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది, నా పూజను స్వీకరించు అని ప్రార్థించాడు. శివుడు ప్రేమతో విష్ణువును ఆలింగనం చేసుకొని, హరి, నీవు నేను వేరు కాదు, మనమిద్దరం ఒకే శక్తి యొక్క రెండు రూపాలము. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పటానికే ఈ లీల. నీవు కోరిన వరం ఏమిటో తెలియచేయి అని అడిగాడు. ఇక శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు. పరమేశ్వర, అసురుల మాయను ఛేదించి ధర్మాన్ని పునఃస్థాపించడానికి నాకు కాలచక్రాన్ని సైతం శాసించగలిగిన అప్రతిహతమైన దివ్యాయుధం కావాలి అని కోరాడు. ఇక మహాదేవుడు చిరునవ్వు నవ్వి తదాస్తు అని పలికాడు. ఆయన తన కాలి బొటనవేలితో నేలపైన ఒక చక్రాన్ని గీశాడు. అది ఆయన త్రిశూలంలోని శక్తి, బ్రహ్మదేవుని సృష్టి శక్తి మరియు విష్ణువు యొక్క స్థితి శక్తి, ఈ మూడు శక్తుల సమ్మేళనం. ఆయన తన పాలనేత్రంలోని అగ్నిని ఆ చక్రానికి జోడించాడు. ఆ చక్రం భయంకరమైన జ్వాలతో, కోటి సూర్యుల కాంతితో విశ్వమంతా ప్రకాశిస్తూ గిరగిరా తిరగడం మొదలుపెట్టింది. ఇక మహాశివుడు ఇలా అన్నాడు. నారాయణ, ఇది నా తేజస్సుతో నిర్మితమైన సుదర్శన చక్రం. సు అంటే మంచి, దర్శనం అంటే చూపు. ఇది ధర్మాన్ని మాత్రమే చూస్తుంది, అధర్మాన్ని దహిస్తుంది. ఈ సుదర్శన చక్రం ముందు ఏ అసుర శక్తి కూడా నిలబడలేదు. దీనిని స్వీకరించు అని చెప్పి ఆ మహాచక్రాన్ని శ్రీ మహావిష్ణువుకు ప్రసాదించాడు. ఆ సుదర్శన చక్రాన్ని పొందిన విష్ణువు ఆ తరువాత ఎందరో రాక్షసులను సంహరించి లోకాలలో శాంతిని నెలకొల్పాడు. అప్పుడు మహాశివుడు ఆ అద్భుతం జరిగిన రోజు యొక్క మహిమను ప్రకటిస్తూ, చూడు నారాయణ, నీవు నన్ను పూజించిన ఈ రోజు, నేను నీకు సుదర్శన చక్రాన్ని ప్రసాదించిన ఆ పవిత్రమైన రోజు, కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడిన రోజు. ఈ అద్భుతమైన రోజు భూలోకంలో కోటి సోమవారంగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ ఒక్క రోజున ఏ భక్తుడైతే నన్ను భక్తితో ఆరాధిస్తాడో వారికి కోటి సోమవారాల వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ రోజున చేసే స్నానం, పూజ, దీపారాధన, ఉపవాసం అన్నీ కూడా నీవు చేసిన ఈ సహస్ర కమల పూజతో సమానమైన ఫలాన్ని ఇస్తాయి. ఈ రోజు నన్ను పూజించిన వారికి నిన్ను పూజించిన ఫలం, నిన్ను పూజించిన వారికి నన్ను పూజించిన ఫలం దక్కుతుంది. వారికి ఈ లోకంలో సకల విజయాలు, పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయి. వారి జీవితంలోని సకల అడ్డంకులు ఈ సుదర్శన చక్రం వలె ఛేదింపబడతాయి అని వరం ప్రసాదించాడు. ఆ విధంగా శివకేశవుల అభేద తత్వానికి, విష్ణువు యొక్క అచంచల భక్తికి, శివుని అపారమైన కరుణకు ప్రతీకగా కోటి సోమవారం ఆవిర్భవించింది. ఇది కేవలం ఒక పండుగ కాదు, భగవంతుని కోసం చేసే ఒక చిన్న త్యాగమైన ఆయన మనకు అనంతమైన ఫలాన్ని ఇస్తాడని చెప్పే ఒక గొప్ప కథ. కోటి సోమవారం రోజు మనం వెలిగించే దీపం మన జీవితంలోని అసురుల వంటి సమస్యలను దహించి వేసే సుదర్శన చక్ర జ్వాల. ఈ కథను ఎప్పటి వరకు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూర్తిగా విన్నారో మీకు ఆ శివకేశవుల అనుగ్రహం